బిగ్ సైజ్ ప్రాన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయంట. అండ్ కొరమేను, పీతలు, రొయ్యలు, ఎగిరేవి, ఇదేవి, పాకేవి అన్ని ఉన్నాయంట. సీ ఫుడ్ కొవ్వాసలు అంటారు వాటిని. ఈ కానాగంతలు అంటారు వీటి పేరు. కానాగంతలు. గంతలు. కానాగంతలు. కానాగంతలు అంట. కళ్ళగంతలు తెలుసు కానీ కానాగంతలు తెలియదు. కానాగంతలు అయ్యి సీ ఆంధ్రాలో ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం విజయవాడలో ద మోస్ట్ ఫేమస్ రోడ్ లో ఉన్నాం. ఏంటంటే ఈ స్ట్రీట్, ఇది ఒక ఫుడ్ కోర్ట్. దీని గురించి తెలియని వాళ్ళు విజయవాడలో ఎవరో ఉండరు. సో అడ్రస్ కూడా చెప్పవసరంలో. ఏంటంటే నార్మల్గా విజయవాడలో ఉంటూ ఎక్కడెక్కడ తిరుగుతూ ఇన్ని రోజులు ఈ స్టాల్ ఎందుకు మిస్ అయినా నాకైతే తెలియట్లా. అండ్ నార్మల్గా ఇంకోటి ఏంటంటే వచ్చేవాళ్ళు మెయిన్గా బిర్యానీ తినడానికి వస్తారు. మెయిన్గా ఫోకస్ అంతా బిర్యానీ మీద. అండ్ బిర్యానీ తిన్న తర్వాత చల్లగా తాగాలని ఫలుడా మీద ఉంటుంది. అసలు దీని మీదకి ఎవరికి కాన్సన్ట్రేషన్ ఉండదు. నేనైతే ఇవాళ మీ అందరికి తెలియాలని, మీ అందరికి చూపించాలని ఈ స్టాల్ దగ్గరికి వచ్చా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక యూనిక్ ఐటమ్స్ దొరుకుతాయి. విజయవాడలో ఎక్కడ దొరకవు ఐటమ్స్. ఏంటంటే మనకి ఇక్కడ పకోడీ, నాన్ వెజ్ పకోడీ. మనకి ఐటమ్స్ వచ్చి చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ కౌన్స్ బిడ్డ. అండ్ మనకి ఫిష్ లో కూడా 6 రకాల ఫిష్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అదే నాకు చాలా యూనిక్ అనిపించింది అసలు. అండ్ ఈ స్టాల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్తా. అందుకంటే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఇంకా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ మాత్రం ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అండ్ మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా, చూసేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది ఈస్ట్ స్ట్రీట్ రోడ్, అది స్టార్టింగ్ పాయింట్. ఇలా మనం చివరికి వచ్చేస్తే ఈ సైడ్ ఉంటుంది మనకి స్టాల్ నాన్ వెజ్ హబ్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. అయితే మనకి అన్న ఉన్నాడు, ఒకసారి వెళ్ళిపోయి మాట్లాడి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మొత్తం తెలుసుకుందాం. లెట్స్ గో. నేను చూసాను కదా, మీకైతే స్టాల్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా ఎక్కడుందో. ఆ చివరి నుంచి ఈ చివరి నడుచుకుంటూ వచ్చాం. సో స్టార్టింగ్ కాదు, ఎండింగ్ పాయింట్ లో ఉంటుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఒక రౌండ్ వేసి వచ్చి చూసి తినేసాలండి. లేదా మన పక్కన అన్న ఉన్నాడు, అన్న స్టాల్ గురించి మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఏమేమి దొరుకుతాయి. ఏంటంటే నాకు ఫస్ట్ చూడంగానే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే నేను విజయవాడలో కూడా ఎక్కడ చూడలేదు ఐటమ్స్. సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో స్టాల్ ఎప్పుడు పెట్టారు, అది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? స్టాల్ అయితే పెట్టి ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది. మనం 4 నెలలు అవుతుంది. కాకపోతే ఈ ఫుడ్ ఫీల్డ్ లో దాదాపు ఒక 10 years నుంచి నేను ఉన్నాను. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో క్వాలిటీ ఇస్తున్నాము, దాని తగిన టేస్ట్ కూడా ఇస్తున్నాము. కాబట్టి రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనకి. ఇంకా వస్తారు, కాసేపు పడితే ఇంకొంచెం బిజీగా ఉంటుంది మనకి. ఫుడ్ ఐటమ్ నెంబర్ 1 టాప్ గా ఉంటుంది. మీరు ఎక్కడ విజయవాడలో చూడని విధంగా ఉంటుంది, చెయ్యని టేస్ట్ చేయని విధంగా. అండ్ మన దగ్గర ఏం దొరుకుతాయి? వెజ్, నాన్ వెజ్ లో అన్ని రకాల ఐటమ్స్, ఎగిరేవి, ఇదేవి, పాకేవి అన్ని రకాలు దొరుకుతాయి. స్పెషల్లీ మనకి కౌజుపెట్టలో ఉన్నాయి మన దగ్గర. కౌజుపెట్టలో లేరుగా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇంట్లో చాలా బాగుంటాయి మన దగ్గర కౌజుపెట్టలు. ఇవే కాదు, లెగ్ పీసులు, జాయింట్లు, వింగ్స్ ఉన్నాయి, బోన్లెస్ ఫిష్ ఉంది, ఇంకా తిలాపియా స్పెషల్ గా ఉంటాయి. వాటిలో పెద్ద సైజు ఉన్నాయి మన దగ్గర. ఏంటి పేరేంటి? తిలాపియా. తిలాపియా దాని పేరు. చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, తిలాపియా ఉన్నాయి. దాంట్లో వంజరం ఉంటాయి మన దగ్గర. వంజరం ఉంటాయి, కానాగంతలు ఉంటాయి, ఇంకా బోన్లెస్ ఫిష్, కొవ్వాసలు. బోన్లెస్ ఫిష్ బోన్లెస్ ఫిష్ ఇది వచ్చి మనకి బోన్లెస్ ఫిష్ అంట. బోన్లెస్ ఫిష్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ పేరు కొవ్వాసలు అంటారు వీటిని. కొవ్వాసలు ఇవన్నీ సీ ఫుడ్ అయ్యి మొత్తం. ఓకే, సీ ఫుడ్ ఐటమ్స్. ఈ కానాగంతలు అంటారు వీటి పేరు. కానాగంతలు. కానాగంతలు అంట. కళ్ళగంతలు తెలుసు కానీ కానాగంతలు తెలియదు. కానాగంతలు అయ్యి సీ ఫుడ్. వీటి పేరు మేనలు అంటారు వీటిని. ఏంటి? మేనలు అంటారు వాటిని. మేనలు మేనలు అంటారు ఫుడ్. అది ఓకే, అది సీ ఫుడ్. ఇది పెద్ద కనిపిస్తుంది.
అవన్నీ సీ ఫుడ్ మాక్సిమం 100% అన్ని సీ ఫుడ్. ఇది ఒక కేజీన్నర ఉంటుందా? కేజీన్నర దాకా ఉంటుంది. ఓకే. ఏంటంటే చికెన్, ఫిష్, ప్రాన్స్, కౌన్సిలేట్లు అన్ని ఉంటాయి. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ప్రైస్ అంతా మనకి లీస్ట్ అంటే మామూలుగా ఏదైనా సరే లీస్ట్ 60 రూపీస్ స్టార్టింగ్ దగ్గర 200, 400 దాకా కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎలాగంటే వేయింగ్ బట్టే లేదా ఎలా చార్జ్ చేస్తారు మీరు? వేయింగ్ బట్టి ఉంటాయి, కొన్ని ఐటమ్ బట్టి ఉంటాయి. ఐటమ్ బట్టి అట్లాగా ఉంటుంది. అంటే క్వాంటిటీని బట్టి చార్జ్ చేస్తారు మీరు? బట్టి చార్జెస్. ఒక క్విక్ గా ఒకసారి చికెన్ కాస్ట్ ఎంత, ప్రాన్స్ ఎంత, ఫిష్ లో మీరు చెప్పిన రకాలు ప్రైస్ ఎంత చెప్తారా? ఓకే. చికెన్ పకోడీ స్టార్టింగ్ లో అయితే 60 రూపీస్ 100 గ్రామ్స్, పావు కిలో అయితే 250 గ్రామ్స్ 150 రూపీస్. ఇంకా నెక్స్ట్ కవ్వాసులు 100 గ్రామ్స్ 60 రూపీస్, బోన్లెస్ ఫిష్ 100 గ్రామ్ 80 రూపీస్. మిగిలిన ఐటమ్స్ ఐటమ్ వైజ్ గా ఉంటాయి మనకి. 30 రూపీస్ నుంచి ఉంది, 30 ఉంది, 80 ఉంది, 100 ఉంది, 200. అది లాస్ట్ ఐటమ్ 200 రూపీస్. అది 200 అది 80 రూపీస్ ఐటమ్స్. ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే ఈ మ్యారినేషన్ మీ ఇంటి దగ్గర చేసి తీసుకొస్తారా? టోటల్ ఇంటి దగ్గర మ్యారినేషన్ మొత్తం అవుతుంది. మన ఇంట్లోనే అన్ని మసాలాలు మన ఇంట్లోనే తయారవుతుంది. ఓన్ రెసిపీస్ అంతా ఓన్ రెసిపీ. అండ్ ఇంకోటి మీరు ఫ్రై చేశాక ప్లేట్ లో సర్వ్ చేశాక కొంచెం మసాలా చల్లుతున్నారు, ఇదే కదా? ఇదే అది మసాలా. ఇది ఓన్ మేడం, ఇది ఓన్ రెసిపీ. ఓన్ రెసిపీ ఇది. నాకు దాదాపు 5 రకాల ఐటమ్స్ కలుస్తాయి. 5 రకాల ఐటమ్స్ కలుస్తాయి. చెప్తారా ఏంటో? అవి సీక్రెట్ గా మరి చెప్పు. అది బిజినెస్ సీక్రెట్స్ అంట, ఇందులో ఉన్న ఐటమ్స్ చెప్పకూడదంట అన్న. ఇంకోటి ఇక్కడ తినడానికైనా పార్సిల్స్ అవైలబుల్ ఉన్నాయా? పార్సిల్ కూడా అవైలబుల్ ఉంది, తీసుకెళ్ళొచ్చు. మీకు పార్సిల్ కావాలంటే పార్సిల్, తినడానికి అయితే తినడానికి, ఎలా కావాలంటే ఎలా. ఓకే. అంటే ఆర్డర్స్ మీద చేస్తారా మీరు? ఆర్డర్స్ ఇచ్చినా చేస్తాం, ఏమైనా దానికి. ఎన్ని రోజుల ముందు చెప్పాలి? ఒకవేళ ఆర్డర్స్ ఒక రోజు ముందు చెప్తే చాలు. ఒక రోజు ముందు చెప్తే చాలు. ఒక రోజు ముందు చెప్తే ఆర్డర్ చేయగలరు అన్న. ఇంకా ఇక్కడ కనిపించే కాకుండా మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయి? ఇంకా మన దగ్గర రొయ్యలు, పీతలు, ఇంకా సాటర్డే ఆర్ సండే చికెన్ ఫుల్ బాడీ ఉంటుంది మన దగ్గర. అది రేటు తక్కువ, బయట మీద కంపేర్ చేసుకుంటే రెస్టారెంట్ లో మీకు 800, 700 అట్లా ఉంటాయి. మన దగ్గర 350 నుంచి 400 దాకే ఉంటుంది రేట్. 350 నుంచి 400 దాకా ఫుల్ బాడీ ఉంటుంది. ఓన్లీ సాటర్డే సండే అవైలబుల్. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. వేయింగ్ మిషన్ ఉంది ఆల్రెడీ మన దగ్గర. లీస్ట్ 100 గ్రామ్స్ నుంచి మీరు పర్చేజ్ చేయదు మా దగ్గర. ఏదైనా సరే, ఏ ఐటమ్ అయినా సరే 100 గ్రామ్ నుంచి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫిష్ లో కానీ, బోన్లెస్ ఫిష్ లో కానీ, చికెన్ పకోడీలో కానీ 100 గ్రామ్స్ నుంచి తీసుకోవచ్చు మీరు. ఓకే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఈవినింగ్ 6 నుంచి 11 దాకా మీకు అవైలబుల్ లో ఉంటాం మేము. ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏదన్నా మీకు కావాలంటే ఆర్డర్ చెప్తే, ఒక రోజు ముందుగా ఆర్డర్ చెప్తే మీకు తప్పకుండా అందిస్తాం. టైమింగ్స్ అయితే 6 నుంచి 11 దాకా. అండ్ ఫుడ్ కోర్ట్ టైమింగ్స్ వచ్చి మనకి 8 నుంచి 11 దాకా. మా మిస్సెస్ అంటే పద్మావతి, ఈమె నాకు బ్యాక్ బోన్ అనమాట. ఈమె మొత్తం అరేంజ్ చేసేది, మొత్తం ఐటమ్ అన్ని అరేంజ్ చేసేది. ఈ వల్లే నేను చేయగలుగుతున్నాను మొత్తం డాట్ చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రతి మగవాడి వెనకాల ఒక విజయానికి ఆడుతుంటే ఉంటారు. సో అది ఇప్పుడైతే విన్నారు కదా, ఒకసారి మనం మేకింగ్ చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే స్టాల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా. అండ్ అన్నతో కూడా మాట్లాడిచ్చా ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మేకింగ్ కూడా చూసాం. సో ఇప్పుడైతే మనకి ఆ బోన్లెస్ ఫిష్ ఒకటి అండ్ కౌన్స్ ప్లేట్ అంట. ఇది చాలా బాగుంది, ఫస్ట్ టైం తింటున్నాను, ఏది ఇప్పుడు తినలా. అండ్ మన పక్కన నాగి గారు అన్నాడు. ఎలా అనిపిస్తుంది ఇన్ని ఐటమ్స్ చూసాక? ఆల్రెడీ చికెన్ పకోడీ తినేసా, వేడి వేడిగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది, అసలు స్మూత్ గా వెళ్ళిపోయింది. అసలు నేను షూటింగ్ చేస్తుంటే ఈడేమో చక్కగా కూర్చొని చికెన్ పకోడీ తినేసాడు. ఒకసారి ఎన్నో టేస్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి విజయవాడలో ఎప్పుడైనా చూసేవారా ఇన్ని ఐటమ్స్ ఒకే చోట? ఐటమ్స్ ఒక దగ్గర కష్టం. ఎప్పుడైనా చికెన్ పకోడీ సపరేట్ గా ఉంటాయి, కానీ ఈ ఫిష్ లో 6 టైప్స్ అంటే
చాలా పెద్ద విషయం ఫిష్ లో అది కూడా మనకి ఫిష్ లో 6 టైప్స్, వాటి పేర్లు కూడా మనకి తెలియవు, కొత్త పేర్లు ఎప్పుడు వినలేదు అసలు. ఎప్పుడు ఫిష్ అనేది ఏదన్నా ఒకటే, కానీ పేర్లు అయితే నేను ఎప్పుడు దాకా వినలేదు. అండ్ ఒకసారి బోన్లెస్ ఫిష్ తక్కువ ఉన్నాయంట ఐటమ్స్, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అవును, చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఫుల్ బాడీ దొరికింది, ప్రాన్స్ ఉంటుంది, క్రాబ్స్ ఉంటాయి, అన్ని దొరుకుతాయి. సో ఇవాళ అయితే మనం ఫిష్ అండ్ చికెన్ తో సరిపెట్టుకుందాం. అండ్ కౌన్స్ పిట్ట ఎప్పుడు తిన్నావా? ఎప్పుడు తినలా, ఫస్ట్ టైం ఇది కూడా. సో అది మనకైతే ఉల్లిపాయ అండ్ ఆల్సో నిమ్మకాయ, ఇంకా అది ఇదైతే చూసంటే క్రిస్పీగా ఉంది. మనం ఎప్పుడు తెలిసిందే కదా ఎరా నిమ్మకాయ ఇలా పిండి బాబా అది టేస్ట్ చేయరా. ఫస్ట్ వచ్చి ఇది మనకి బోన్లెస్ ఫిష్ అండ్ ఉల్లిపాయ, స్పైసీగా లేదు, సాఫ్ట్గా ఉంది. అండ్ ఆల్సో మనకి ఈ పైన లేయర్ వచ్చి క్రంచీగా ఉంది. అండ్ లోపల ఫిష్ మాత్రం స్పాంజ్ ముక్క సేమ్, అంటే పైన కొరిగాక ఆ ఫిష్ తగలంగానే నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది, అలా ఉంది. చాలా బాగుంది. అండ్ ఆల్సో చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఫిష్ని. అండ్ ఆల్సో అంత స్పైసీగా కూడా లేదు, నా మోడరేట్ స్పైసీగా ఉంది, చాలా బాగుంది ఇది. అండ్ దట్టు బోన్లెస్ కదా, అద్రిపోయిన టేస్ట్. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఇవాళ ఓన్ మసాలా ఫ్లేవర్ రా. సో ఆల్రెడీ మనం నూనెలో వేయక మనకి బౌల్లో సర్వ్ చేశాక పైన ఆ మసాలా తెలుతారు, పైన ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది తినేటప్పుడు ఎవ్రీ బైట్లో. వస్తే మాత్రం కంపల్సరీ మనకి చికెన్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతూనే ఉంటాయి. సో మచ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకుండా ఇది క్రిస్పీ కోసం ఏవో ఎక్కువ వేసేస్తుంటారు, ఫిష్ ఫ్లేవర్ పోయింది. ఇది అట్లా కాదు, నీట్ గా డిఫరెంట్ ఫ్లేవర్ అన్ని. అది అన్న అయితే కరెక్ట్గా చేశాడంట. సో ఏంటంటే నార్మల్గా మనం చికెన్ ఇవన్నీ తింటూ ఉంటాయి చాలా చోట్ల. సో యూనిక్గా ట్రై చేయాల్సింది అంటే మనం ఆ ఫిష్ అయితే మనకి దట్టు ఇన్ని 6 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎక్కడ వరకు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఫిష్ ట్రై చేయండి. సో ఫిష్ అయితే చాలా బాగుంది. అండ్ కౌన్స్ పిట్ట, సో దీన్ని ఎలా తినాలో కూడా తెలియదు, ఎలా తినాలి. ఇది వచ్చి కౌన్స్ పిట్ట, అది నీకు ఇది కావాలా? లేదు నువ్వు అది మళ్ళీ సపరేట్. సో లెగ్ పీస్ అయితే వచ్చేసింది, వాడు ఒక లెగ్ పీస్, నాకు ఒక లెగ్ పీస్. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది బాగుంది, క్రిస్పీగా. ఏది తిన్నా కరకరలు ఆడుతుంది. ఏంటంటే ఇది కూడా లైక్ ఒక యూనిక్ టేస్ట్, ఆ బోన్స్ కానీ ఆ ఫ్లెష్ కానీ. సో ఏంటంటే ఇది కూడా అంత స్పైసీగా లేదు, లైక్ మోడరేట్ స్పైసీ. అది ఆల్సో మనకి పైన ఈ మసాలా వేయడం వల్ల అయితే ఇంకా బాగుంది. అంతటి బోన్స్ కూడా ఎక్కువసేపు మనకి ఫ్రై అవ్వడం వల్ల నలిగిపోతుంది తినంటే. కౌన్స్ పెట్టి కూడా ఎక్కడ చాలా చోట్ల దొరకదు విజయవాడలో, చాలా రేర్ ఇది. అది మనకి ఇక్కడ ఈజీగా ఇక్కడ దొరుకుతుంది. సో ఇంకా ఎవరైనా టేస్ట్ చేయడం ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి వచ్చి స్టాల్ దగ్గర కౌన్స్ పెట్టి కూడా టేస్ట్ చేయండి, ఒక యూనిక్ ఫ్లేవర్. ఇక్కడ మీరు ఫుడ్ కోర్ట్కి వస్తే కనుక ఎప్పుడు బిర్యానీస్ ఫలూడా తింటానే ఉంటాం, అది కాకుండా ఒక డిఫరెంట్ యూనిక్గా టేస్ట్ని ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కౌన్స్ పెట్టి కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. పేరు వచ్చి వింతగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నా. చూస్తారు కదా, తిలాపియా అంట పేరు. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మనం బోన్లెస్ తిన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే బోన్లెస్ సాధారణంగా మనకి అసలు ఎక్కడ దొరకదు బయట, ఓన్లీ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా మనకి బోన్లెస్ ఫిష్ దొరికిద్ది. వచ్చి కంపల్సరీ ట్రై చేయండి. మస్టర్డ్గా మాత్రం ఫిష్లో వీళ్ళు చెప్పిన 6 రకాలు ఖచ్చితంగా తినాల్సిందే. అండ్ వీళ్ళ దగ్గర విడి టైంలో క్రాబ్స్ కానీ ప్రాన్స్ కూడా మనకి బిగ్ సైజ్ ప్రాన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయంట. అండ్ కొరమేను, పీతలు, రొయ్యలు, ఎగిరేవి, ఇదేవి, పాకేవి అన్నీ ఉన్నాయంట. సో ఇంకోటి ఏంటంటే చికెన్ ఫుల్ బాడీ కావాలనుకుంటే మాత్రం మీరు సాటర్డే సండేస్ మాత్రం రావాలి ఇక్కడికి. గమనించేవారా, వీళ్ళు ఎవరన్నా ఫిష్ లేక హెడ్ కట్ చేసి ఓన్లీ ఇదివరకే ఇస్తారు. సో వీళ్ళు మాత్రం ఇలా మనకి ఫిష్ ఎక్స్క్లూజివ్ గా వేసి ఇచ్చేస్తున్నారు. నార్మల్ గా మనం ఇలా బయట అసలు చూడం, ఓన్లీ వీళ్ళ నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. సో ఇక్కడికి వచ్చాక మొత్తం అన్ని వింతగా యూనిక్ గా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను మనం అసలు.
అదే అసలు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అసలు అది. కానీ లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తున్నాం. మనకి వచ్చి ఓన్లీ సింగిల్ బోన్ ఇది మిడిల్ లో ఉంటది, అది తీసేయడం అనేది బాగా కావుతుంది, మామూలుగా లేదు. డ్రెస్సింగ్ చూస్తుంటే చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఒక లేయర్ లోపల ఉన్న మనకి బోన్ ఉంటది కదా, అది తీయంగానే లేయర్ లేయర్కి వచ్చేస్తుంది. ఇదిగోండి అలాగే ఇది ఒకటి ఇలాగా. సో ఏంటంటే మనకి తినడానికి ఈజీగా ఉండడానికి ఆ డ్రెస్సింగ్ కానీ అండ్ గార్నిషింగ్ కానీ అండ్ ఆల్సో వీళ్ళ స్పైసెస్ ఫుల్లీ ఓవర్లోడ్. అండ్ ఇలా అంటే విడిలిపోతుంది, అండ్ మిడిల్లోకి విడిలిపోతుంది. ఇలాగా మాత్రం ఈ ఫిష్ ఫ్రెష్ మాత్రం స్మూత్గా ఉంది, చూసారా? ఇది మసాలాను స్పైసీ గట్టి తగ్గుతుంది కదా. అండ్ వీళ్ళ దగ్గర మన ఫస్ట్ తినడం ఏంటంటే కొంచెం మోడరేట్ స్పైసీగా ఉంది. ఒకవేళ మీరు స్పైసీ లవర్స్ అయితే మాత్రం వీళ్ళకి చెప్తే స్పైసీ ఎక్కువ కావాలంటే వాళ్ళు స్పైసీగా ఎక్కువ చేసిస్తారు, లేదు మాకు స్పైసీ మోడరేట్ కావాలంటే అలా ఉంటుంది. మనకు నచ్చిన విధంగా మనం టేస్ట్ని మోడరేట్ చేసుకోవచ్చు. ఎలా నచ్చింది ఎక్స్పీరియన్స్ అండ్ టేస్ట్ ఇప్పుడు దాకా తిన్నవి? ఇప్పుడు దాకా తిన్నవన్నీ ఊరికి వెళ్ళిపోతున్నాయి. ఆకలి మంచి ఆకలితో వచ్చిన వాళ్ళు మంచి టేస్టీగా తినాలనుకున్నారు. ఈవినింగ్ స్నాక్స్గా వచ్చి తినొచ్చు హ్యాపీగా, ఫ్యామిలీతో తినొచ్చు. అన్ని సాఫ్ట్గా అన్ని బాగున్నాయి. మరి ఏది నాకు ఎక్కువ మసాలా ఉంది, చాలా ఘాటుగా ఉంది అనిపించలేదు. ఇది మాత్రం స్పైసీ తగిలింది, ఇది కొద్దిగా స్పైసీగా నీట్గా వెళ్ళిపోతున్నాయి. అది ఇంకేంటంటే ఫుడ్ కోర్ట్ మనకి ఈ స్ట్రీట్ అని ఇక్కడికి వస్తే గుర్తు రావాల్సింది నాన్ వెజ్ హబ్. ఈ స్టాలే గుర్తు రావాలి ఇంకా. అది మేము చెప్పామని కాదు, ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక మీరు మాత్రం ఎవరో కాంప్రమైజ్ అవ్వరు. అండ్ అది తిన్నాక మీరు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా కొంచెం బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో అది చెప్తున్నా కదా, ఒకసారి తింటే మాత్రం మళ్ళీ రిపీట్ అవుతారు. మళ్ళీ ఇక్కడ అన్ని ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్, ఏది వస్తే వచ్చిన అరగంటలోనే అయిపోతుంది. కరెక్ట్ గా తీసుకొచ్చాం, టైం వచ్చి ఇప్పుడు 8:30 అవుతుంది. ఫ్లో మాత్రం అలాగే ఉంది వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా. అది మాకు షూటింగ్ ఇంటర్వ్యూకి అన్న కూడా దొరకట్లేదు, అసలు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు దాకా తిన్నవైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ దట్టు కూడా ఏంటంటే బోన్లెస్ ఫిష్ ఎక్కడ దొరకదు, నేను ఎక్స్క్లూజివ్ గా మీ దగ్గర చూసిన. అండ్ ఫిష్ లో కూడా 6 ఐటమ్స్ పట్టడం అంటే చాలా గ్రేట్. 6 కాదు ఇంకా 10 ఐటమ్స్ దాకా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతాన్ని తగ్గించాము. రెగ్యులర్ గా అయితే 10 ఐటమ్స్ దాకా ఉంటాయి. నేనైతే నిజంగా చెప్తున్నా, విజయవాడలో అయితే ఇన్ని ఐటమ్స్ ఎక్కడ చూడాలి. అది కూడా ఫిష్ అండ్ కౌన్స్ పెట్టి కూడా మనకి చాలా చోట దొరకదు, అండ్ మీ దగ్గరే దొరుకుతుంది. రేర్ గా ఉంటాయి, మన దగ్గర రెగ్యులర్ గా ఉంటుంది. అది ఫస్ట్ తిన్న ఫిష్ అయితే కొంచెం స్పైసీగా ఉంది, కానీ దీని పేరు తిలాపియా. ఇది కొంచెం స్పైసీగా ఉంది. అది ఇంకా మనం చూసుకొని చెప్పాలి ఇక్కడ ఆర్డరింగ్ మెయిన్ గా. ఎట్లా బోన్స్ ఎట్లా ఉన్నాయి, దానికి బోన్ సెంటర్ ఒకటే ఉందా లేదంటే ఓన్లీ సెంటర్ బోన్ ఒకటి పీజేయంగానే అండ్ పట్టుకోగానే దీన్ని సెపరేట్ అయిపోతుంది. దీన్ని సెపరేట్ పీసులు సెపరేట్ గా వచ్చేస్తాయి. టేస్ట్ అయితే టాప్ గా ఉంటది, అది చూడాల్సిన పని లేదు. ఇంకా మనం చూసుకొని చెప్పాలా మెయిన్ గా ఉంది. బిజినెస్ బాగుంటుంది నాది ప్రస్తుతానికి, ఇప్పుడు బాగానే ఉంది బిజినెస్. మీరు కూడా అందరూ ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఈ బిజినెస్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా సక్సెస్ రావాలి. ఇంకా చాలా మంది ఈ వీడియో చూసి రావాలని కోరుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ గూగుల్ మ్యాప్స్ కానీ ఏమి ఉండవు. ఈ స్ట్రీట్ స్టార్టింగ్ వస్తే చివరి దాకా వచ్చేయండి. ఇక్కడ మనకి నాన్ వెజ్ హబ్ అండ్ స్టాల్ ఉంటుంది. వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చింది ఆర్డర్ చేసి మన ముందే చేస్తారు వాళ్ళు కూడా. చేసి మీకు తినండి. నేను చెప్తున్నా కదా, టేస్ట్ మాత్రం అసలు ఎవరో డిసప్పాయింట్ అవ్వరు, చాలా బాగుంది. అది మీ వీడియో చూసనుకున్నా కొంచెం లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. తీసుకెళ్ళండి. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటా. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? సింహాచలం అండి. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? అవునండి, ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా చూసారా విజయవాడలో? లేదండి, నేను ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా ఇంత ముందు తిరిగా కానీ ఇన్ని వెరైటీస్ అయితే ఎప్పుడు చూడలేదు. మేము యాక్చువల్గా తిలాపియా అనే ఫిష్ ఆర్డర్ ఇచ్చాం, 200 రూపీస్ అంట. తక్కువ కాస్ట్ లో చాలా బాగా ఫ్రై చేసి బాగా ఇచ్చారు. ఈ టేస్ట్ నేను ఇంత ముందు కూడా ఎప్పుడు చేయలేదు. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని కూడా చాలా బాగా డీప్ ఫ్రై చేసి అందరికి అందుబాటు రేట్లో ఇస్తున్నారు. సూపర్, ఎక్సలెంట్. బ్రదర్ మీ పేరు? నా పేరు భరత్. ఓకే. ఫస్ట్ టైం రావడం మీరు కూడా ఇక్కడికి? ఫస్ట్ టైం రావడం అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే. ఏం ఆర్డర్ చేశారు? తిలాపియా. మీరు తిలాపియా? ఎలా ఉంది టేస్ట్? అది బాగుంది, అన్ని సెట్ అయినాయి. స్పైసీనెస్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడ బయట రెస్టారెంట్స్ లో టేస్ట్ చేసినా గానీ ఇంత టేస్ట్ నాకు ఇప్పుడు అనిపించలేదు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చికెన్, ఫిష్, ఏదో వేరే పేరు తెలియని పేరు చాలా ఉన్నాయి. టమ్స్ పెట్ట చాలా ఉన్నాయి. అన్ని ట్రై చేయలేం కానీ ఒకేసారి, బట్ చూడడానికి అయితే అన్ని తినేద్దాం అనిపిస్తుంది. చాలా బాగుంది.